అలానే మిసెస్ రావు తనుజ బిగ్ బాస్ సీజన్ 9 రన్నర్ అప్. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున విన్నర్ అని చెప్పి అనుకున్నారు, కానీ రన్నర్ అప్గా మిగిలింది. ఆవిడ త్యాగం చేసిందని చెప్పి కూడా అనుకున్నారు. బట్ ఎవరికి కప్పు జారాల్లో వాళ్ళకి చేరిందని చెప్పి ఆవిడే సాక్రిఫైస్ చేస్తూ మాట్లాడారు. ఇదంతా కూడా బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ముద్దమందారం సీరియల్లో సాయి పవన్ హీరో. సో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ఆ కారణం చేతే సాయి పవన్ విడాకులు తీసేసుకున్నాడు తన భార్యతోటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే తనుజ రీసెంట్గా నెట్జన్లతోటి ఇంటరాక్ట్ అయ్యారు. సాధారణంగా ఆవిడ సోషల్ మీడియాలో ఉండేటువంటి అభిమానుల కోసం అప్పుడప్పుడు ఇన్స్టాలో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. తాజాగా ఆవిడ ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భంగా ఒక నెట్జన్ సాయి పవన్ విడాకులు వెనుక తనుజ ఉంది అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. దాంతో తనుజ మనసు ఇరిగిపోయింది. ఇరిగిపోయి హేట్ చేస్తున్నారు కొంతమంది. హేట్ చేసేటువంటి వాళ్ళు తన ఖాతాలోకి వచ్చి ఇలాంటి విమర్శలు, ఇలాంటి గాసిప్స్ లేపుతున్నారు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి అన్నారు. అంటే ఆ నెట్జన్ ఏం చేశాడంటే, నీవు విడాకులకు కారణం నువ్వేను, నువ్వు కర్మని అనుభవిస్తావు అని చెప్పేసి కామెంట్ చేశాడు. ఆ కామెంట్కి ప్రతిగా తనుజ, కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్ము, కర్మ నువ్వే చేసావు, నాకు తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది అని చెప్పి వార్నింగ్ ఇస్తూ నకిలీ అకౌంట్స్ తోటి, నకిలీ ఐడీలతోటి కొంతమంది హేటర్స్ తన ఖాతాలోకి వచ్చి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ ఒక రకంగా బాధపడుతూ, ఒక రకంగా ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ, తానంటే ఏంటో తనకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే కర్మని అనుభవిస్తావు అని చెప్పి ఆ నెట్జన్ మీద విరుచుకుపడుతూ రిప్లై ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఒక టెక్స్ట్ కూడా పెట్టింది. ఈ హేటర్స్కి ఉద్దేశించి ఒక టెక్స్ట్ పెట్టింది. ఆ టెక్స్ట్లో చాలా క్లియర్గా కర్మ సిద్ధాంతం దాని గురించి మాట్లాడారు. వాస్తవంగా బిగ్ బాస్ షోలో తనుజను చూస్తే కనుక దాదాపుగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక యువతిగా, సీరియల్ నటిగా కనిపించింది. కొన్ని బాండింగ్స్ను ఏర్పాటు చేసుకుంది. ఆ బాండింగ్స్కి ఎంతవరకు వాల్యూ ఇవ్వాలి, ఎంతవరకు ఆ బాండింగ్స్కి కట్టుబడి ఉండాలి అనే దాని మీద క్లారిటీ తనుజకు ఉంది. ఎందుకంటే ఈ బాండింగ్స్ నడుపుతూ చివరికి గేమ్స్ వచ్చేటప్పటికి ఎవరి గేమ్ వాళ్ళదే అన్న రీతిలో బిగ్ బాస్ షోలో తనుజ యాక్ట్ చేసింది. అందుకే తనుజ అంటే చాలామందికి ఇష్టం కూడా. ఇవాళకి కూడా తనుజకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్ద ఎత్తున ఉంది. బిగ్ బాస్ షోలో కానీ లేదంటే సీరియల్ ఫేమ్గా కానీ తనుజకి పేరుంది. ఆ పేరుని కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. ఆ మంచి పేరు తనుజకు ఉండడాన్ని కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళనే హేటర్స్ అంటూ ఉంది ఆవిడ. ఆ హేటర్స్ నకిలీ ఐడీలతో జొరబడుతున్నారు. డైరెక్ట్గా మీరు ఒరిజినల్ ఐడితోటి మీరు వస్తే నేను సమాధానం చెప్తా అని చెప్పి అంటుంది తనుజ. యాక్చువల్గా పవన్ డెమాన్ కానీ లేదంటే ఆ రోజున బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది తనుజని ఇష్టపడేవాళ్ళు. ఈవెన్ దువ్వాడ మాధురి కూడా తనుజని ఇష్టపడేది. ఆవిడ వచ్చి కొన్ని ఎపిసోడ్సే ఉంది, తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ. అయినా కానీ తనుజకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ అందరికీ లైజనింగ్గా ఉండేలాగా, అందరితోటి వీళ్ళంత వరకు మంచిగా ఉండేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎవరికి సాధ్యం కాదు 100కు 100% అందరికీ ఆమోదయోగం, అందరూ నచ్చేలాగా ఉండడం అనేది అసలు సాధ్యం కాదు. జీవితంలో అది జరగని పని. ఒకవేళ ఆ విధంగా ఉండాలనుకుంటే నువ్వు బానిసగా మారిపోతావు అని చెప్పి సైకాలజిస్టులు చెప్తుంటారు. అందరికీ మంచి వాళ్ళలాగా ఉండాలి, అందరూ తన గురించి మంచి అనుకోవాలి అని చెప్పి ఎవరైనా అనుకున్నారంటే వాళ్ళు భవిష్యత్తులో బానిసలుగా మారిపోతారు అని చెప్పి సైకాలజిస్టులు చెప్తుంటారు. సో అందుకే సాధ్యం కాదు ఎవరికి. 100కు 100% అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటం, అందరి చేత మంచి అనిపించుకోవడం అనేది అసాధ్యం, జరగని పని. అందుకే తనుజకు కూడా కొంతమంది ఆమెని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కాకపోతే
ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇది కాంపిటేటర్స్కి కొంత జలస్ కూడా ఉండొచ్చు. లేదా పవన్ సాయి అభిమానులు కొంతమంది ఉంటారు. ఈ పవన్ సాయి అభిమానులు వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతిన్నాయి, ఆ ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతిన్న కారణంగా అతని కెరీర్ పాడైపోయింది అనేటువంటి ఉద్దేశంతో బహుశా అతని ఫ్యాన్స్ తనుజని టార్గెట్ కూడా చేసి ఉండొచ్చు. జనరల్గా ఏంటంటే సినిమాల్లో కానీ సీరియల్లో కానీ ఒక సినిమా హిట్ అయినా, ఒక సీరియల్ క్లిక్ అయినా ఆ హీరో హీరోయిన్ల మధ్య సమ్ బాండ్ ఉంది అనేటువంటి ఒక ప్రచారాన్ని మొదలు పెడతారు. ఆ తర్వాత ఆ బాండింగ్ని వీళ్ళే అంటగట్టేస్తారు. అంటగట్టేసి వీళ్ళ కెమిస్ట్రీ బాగుంది వీళ్ళిద్దరి మధ్య, సో కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ కూడా ఉంటుంది అనే యాంగిల్లో వీళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ముద్దమందర్ ఫేమ్ తనుజ, దాంట్లో ప్రధాన రోలు పవన్ సాయి పోషించాడు కాబట్టి సహజంగా అది సీరియల్ బాగా హిట్ అయినటువంటి సీరియల్. దాంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి సీరియల్ కాబట్టి ఏదో ఉంది అనేటువంటి భ్రమలు. పైగా అదే టైంలో ఆ సీరియల్లో నటిస్తున్న సమయంలోనే ఈ పవన్ సాయి విడాకులు తీసుకోవటం తన భార్యతోటి, ఇవన్నీ కూడా తనుజకి శాపంగా మారాయి. తనుజ ఇప్పుడు పవన్ సాయి విడాకులు తీసుకోవడం వెనుక ఉంది అనేటువంటి ప్రచారాన్ని తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే కొంతమంది నెటిజన్లు ఆ విధంగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మన సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం కట్టడి చేయలేం, ఎవరి అభిప్రాయం వాళ్ళదే. పైగా సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు స్వేచ్ఛగా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ స్వేచ్ఛ ఫేస్బుక్లో ఉంది, అలాగే సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఉంది. దాని మీద సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఆ స్వేచ్ఛ అనేది దాన్ని మీరు అరికట్టద్దు, అరెస్టులు ఉండొద్దు అని కూడా చెప్పింది సోషల్ మీడియా మీద. అందుకే ఆ స్వేచ్ఛను ఏంటంటే కొంతమంది దుర్వినియోగపరుస్తుంటారు, కొంతమంది సద్వినియోగపరుస్తుంటారు. కొంతమంది సోషల్ మీడియాని తన జీవితానికి ఉపయోగపడేలాగా దాన్ని వినియోగించుకుంటారు. మరి కొంతమంది ఏమో రకరకాల వీడియోలు, లేదంటే రకరకాలుగా ఉండేటువంటి ఫోటోలు, లేదంటే రకరకాలుగా ఉండేటువంటి వ్యక్తిత్వ హననం చేసేటువంటి పోస్టులు, ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారు. అంటే దుర్వినియోగం చేస్తుంటారు, ఆ ప్లాట్ఫామ్ని దుర్వినియోగం చేసుకుంటారు. అందుకే కూరగాయలకు ఇవ్వని చెప్పి కత్తినిస్తే కూరగాయలు కోసేవాళ్ళు కోస్తుంటారు, అదే కత్తితోటి పొడిసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నీ చేతిలో ఉండేటువంటి కత్తిని దేనికి ఉపయోగిస్తావు అనేది అది నీ మీద ఆధారపడి ఉంటుంది, నీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే సోషల్ మీడియా కూడా మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు అని చెప్పి ఉంది కాబట్టి, ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేస్తే మీరే దానికి కర్మని అనుభవించాల్సి వస్తుందని చెప్పి తనుజ చెప్తుంది. సో కాబట్టి తనుజ మీద అభాండాలు ఎవరైతే మోపుతున్నారో వాళ్ళందరినీ హేటర్స్ కింద ఆవిడ గుర్తించింది. ఆ హేటర్స్కి నేను ఇచ్చే సమాధానం ఒకటే అని చెప్పి ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. సో దాంట్లో కర్మను మీరే అనుభవిస్తారు అని ఆవిడ శపించారు ఒక రకంగా చెప్పాలంటే. సో కాబట్టి తనుజ హేటర్స్కి ఇచ్చినటువంటి వార్నింగ్ చదివండి. మీరు చదివిన తర్వాత మీరు ఎవరైతే పవన్ సాయి విడాకుల వెనుక తనుజ ఉందని చెప్పి అభిప్రాయపడుతున్నారో వాళ్ళందరికీ ఒకటే రిప్లై ఆవిడ ఇచ్చారు. ఆ రిప్లైని మీరు చదువుకొని అది చదివిన తర్వాత మీకు ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా మీరు కూడా ట్రోల్ చేస్తారు కదా, మీరు ట్రోల్ చేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ మీకు ఉంది కాబట్టి. థ్యాంక్ యూ.